ఓం నమో బ్రహ్మదేవాయ. ఓం నమో వత్స హిరణ్యకశిప, నమో బ్రహ్మదేవ, నమో జగన్నిర్మాత, నమో దివ్యవర ప్రదాత, వివిధ ప్రాణుల లాట లేఖన మహావిద్యానుసంధాత ధాత, నమో నమ నమో నమ. వత్స, నీ తపస్సునకు మెచ్చితిని, నీ అభీష్టములిచ్చేదను, కోరుకొను. కరుణాకర, నాకు మరణము లేకుండా వరము ప్రసాదింపు. అది అసాధ్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. మరి ఏదేని వరము కోరుకొను. పరమేష్టి, అయిన నా కోరిక వినుము. గాలిన్ గుంభిని అగ్నిన్ అంబూల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఖస్రములన్ దమప్రబల భూరిగ్రాస రక్షో మృగజాళాదిత్య నరాది జంతు కలకవ్యాతిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యులేని జీవనము లోకాధీశ ఇప్పింపలే. మరియు రణములందు నాకెదురులేని శౌర్యంబును, లోకపాలకులను అతిక్రమించు మహిమంబును, భువనత్రయ విజయంబును ప్రసాదింపు దేవ. కశ్యప పుత్ర, ఇట్టి వరముల మున్నెన్నడూ ఎవరూ కోరలేదు. అయినను నీ తపంబునకు మెచ్చి నీవు కోరిన వరములు ఇచ్చుచున్నాను. బుద్ధి సంపన్నుండవై మెలంగుము. ధన్యోస్మి ధన్యోస్మి. స్వామి, నా ప్రాణపతి తపస్సు ఫలించినదా? ఆహా బ్రహ్మదేవుడు సాక్షాత్కరించినాడా? ఆహా నా ప్రాణేశ్వరునకు మరణము లేకుండా వరము ప్రసాదించినాడా? మరణము లేకుండా కాదు కాని తత్తుల్యమైన వరమునే ప్రసాదించినాడు. అనగా గాలిలో గాని, నీటిలో గాని, అగ్నిలో గాని, భూమిపై కాని, ఆకాశమున గాని, దిక్కులలో గాని, పగలు గాని, రాత్రి గాని, ఇంటి లోపల గాని, బయట గాని, దేవదానవ మానవులచే గాని, సర్పమృగాదులచే గాని, సమస్తాస్త్ర శస్త్రములచే గాని మరణము లేకుండా నీ భర్త వరమును పొందినాడు. ఇంకేమి మునీంద్ర, మరణము లేనట్లే కదా దాని అర్థము? మరణము పూర్తిగా లేనట్లు కాదు గాని ఇంచుమించు లేనట్లే. దేవి, చిరంజీవి ఎక్కడ? పుత్ర సందర్శనకైనా మనసు తాతలాడుతున్నది. స్వామి, చిరంజీవి ముఖములు దేదీప్యమానమైన దివ్య తేజం చూడండి. స్వామి, చిరంజీవికి నామకరణము చేయవలెను. అవును, సార్థకమైన నామము కావాలి. గురువుల చేత చేయించము. స్వామి, గురుతుల్యులు నారదమునింద్రులు ఉన్నారు కదా? సురపక్షపాతి అయినను ఆపద వేళ రక్షించి నా సతికి ఆశ్రయం ఇచ్చినావు కావున నిన్ను హితులుగానే భావించదును. కాని మునారద, ఎల్లరకు హ్లాదము కలిగించువాడు కావున ప్రహ్లాదుడు అనునది సార్థక నామము. ప్రహ్లాదుడు చక్కని పేరు. మంత్రి సామంత దండనాథ ప్రముఖ దానవ వీరులారా, బ్రహ్మవర ప్రసాది అయిన ఈ హిరణ్యకశిపుని ఎదిరించు వీరుడు ఈ ముల్లోకములలో లేడు. దండయాత్రకు సంసిద్ధులు కను. ప్రథమమున నా సోదరుని పరిమార్చిన మాయావి ఆ శ్రీహరిని సంహరించుటకు వైకుంఠముపై దండయాత్ర సరిపోవాలి. ముల్లోకములు జయించి త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమత్వము సాధించవలే. నేడే వైకుంఠముపై దండయాత్ర. ఎక్కడ మీ హరి? పాలకడలిపై పండగ సైన్యం మీద పవళించి ఉన్నారు. శ్రీహరి, నాగరాజా, ఒరే నాగరాజా, ఎక్కడ రాని హరి? ఎందు తాగినాడు? నీ ముందే ఉన్నాడు. ఛే, అబద్ధమాడుతున్నావు. కాదు, నిజమే, నీ ముందే ఉన్నాడు. ఎక్కడ అగుపడే? నీ బోటి దుష్టాత్ములకు ఆయన దర్శనము దుర్లభం. ఛే, విషకీటకమా, నా ముందే నిర్భయముగా పడగ ఎత్తి వదులుతున్నావు. దించు పడగా. జాగ్రత్త, ఎప్పుడేని మరల నా ముందు పడగ ఎత్తితివా నీ శిరస్సు సహస్ర శకలములు కాగలదు. ఇక ఈ వైకుంఠమునకు నేనే ప్రభువు.
నీ హరి పిరికి పంద ఈ ముల్లోకములలో ఎందు దాగును నువ్వు పట్టి తెచ్చి మట్టు పెట్టగలను. ఒరే హరి ఎందున్నావురా? భూలోకమున యజ్ఞ యాగాదులందు లభ్యమవు ఆవిర్భాగము నాకే చెందవలే. చిత్తం. నేనే ముల్లోకములకు సార్వభౌముడనని భగవంతుడనని మీరందరూ అంగీకరించవలే. చిత్తం. నిరంతరము నా నామమునే జపించవలే. చిత్తం. ఏమి చిత్తము? ఏది మీరందరూ కలిసి ఒక్కసారి నా నామమును జపింపుడు. నమో హిరణ్యాయ నమః. మీరే కాదు, మీ లోకవాసులందరూ నా నామమునే జపింపవలే. ఆలయములందు నా విగ్రహమునే ప్రతిష్ఠింపవలే. నిత్య పూజలు నాకే దరిపింపవలే. చిత్తం. సామ్రాజ్యమంతటా హరినామస్మరణ నిషేధించి నా నామస్మరణ చేయనట్లు శాసించవలే. నమో హిరణ్యాయ నమః. నమో త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమ. నమో నమో నమః. చాలు. మిమ్మల్ని పిలిపించినది స్తోత్ర పాఠమునకు కాదు. మీ వలన నాకు ఒక సహాయం కావాలి. మా సహాయమా? అదేమి మాట? గురుపుత్రులం, పురోహితులం, మీ హితాభిలాషులం. మీరు ఆజ్ఞాపించవాలి, మేము దానిని ఔదల దాచి ఆచరించవాలి. సెలవియ్యండి. బాలుడేలను మందబుద్ధి అనున్నాడు. మా ప్రతాప క్రియాగంధం ఇంచుకైనను లేదు. విద్యాభ్యాసము చేతనే ఇతని బుద్ధి తీవ్రమునని మా నిశ్చయం. మీరు మా గురువులు, పూజ్యులు, భార్గవులు. మా మేలు కోరి ఇతనికి సకల శాస్త్రములు బోధించి నీతి కుశలులు చేసి మా దానవ వంశమును రక్షించండి. మహాప్రసాదం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు పారద్రోలి పరగుణ సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. తల్లియు తండ్రియు నారాయణుడే, గురువు చదువు నారాయణుడే, యోగము యాగము నారాయణుడే, ముక్తియు దాతయు నారాయణుడే. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. దానవేశ్వర, నీకు 1000 నమస్కారములు. నీ కుమారునికి చదువు చెప్పుడు మా వల్ల కాదు. ఏమి ప్రహ్లాదుడు హరిభక్తి మానలేదా? తాను మానకపోగా తోటి బాలురందరినీ చెడగొట్టుతున్నాడు. వారందరినీ మాకు అవిధేయులు చేయుటే కాక వారిచే మాకు పంగనామములు కూడా పెట్టించినాడు. వారికి హరిభక్తి బోధించి వారికి హరినామ సంకీర్తనము చేయించినాడు. మాతో కూడా చేయించినాడు. ప్రహ్లాద, ఇది నిజమేనా? వారెవదేతకు నేను కారణము కాదు. హరిభక్తి బోధించినది మాత్రం సత్యము. ఎలా బోధించితివి? నేను నమ్మినది వారికి చెప్పి తిని. నువ్వేమి పండితుడవా? కాదు. మరి గురువులు చెప్పినది ఎలా వినలేదు? అసత్యముగాను వినలేదు. ఏది అసత్యము? శ్రీ విష్ణువు భగవంతుడు కాడు అనునది అసత్యము. దండనాయక, వీడు సామదానముల వలన దారికి రాడు. దండోపాయమే వీనికి తగిన శిక్ష. హరిభక్తి మానంత వరకు అన్నపానములు లేకుండా చీకటి గదిలో బంధించండి. పితృద్రోహి, నీవు పుత్రుడవు కావు, పితృహంతకుడవు. హరిహరి మూయించదని నోరు శాశ్వతమగా. దండనాయక, పుత్రాకారములు జనించిన ఈ కులద్రోహిని సంహరించి దానవ కులము నిర్దోషము చేసినాడు. జీవము నీవే కదా దేవా, జీవము నీవే కదా, బ్రోచే భారము నీవే కదా, నా భారము నీవే కదా. అమ్మా అమ్మా, నిజమా? నిజమేనమ్మా. లీలావతి, నేను చెప్పలేదా మన పుత్ర ప్రేమ నెరిగిన వారు కింకర్లు బాలుని ఎచ్చట్లో దాచినారు, సముద్రముల పారవేసితమని మనతో పొంకినారు. లేదు తండ్రి, లేదా? నన్ను నడి సముద్రమున పారవేసినారు. మరి ఎట్లు బయటపడితే? సముద్రములో నాకేమి అపాయం తండ్రి? అది లోకజనని అయిన లక్ష్మీదేవి పుట్టినిల్లు. లోకజనకుడు అయిన
శ్రీహరికి పడగటిల్లు కావున అది నాకు తాతగారి ఇల్లు చక్కగా ఆడుకుని వచ్చినాను తండ్రి. ఏమి నన్ను వెర్రివారిని చేస్తున్నావా? ప్రహ్లాద, ఇకనైనా నువ్వు హరిభక్తి మానేదవా లేదా? నీవు చేయుచూ నన్ను మానవద్ధ ధర్మమా? ఏమది నేను చేయనది? హరిస్మరణ నేను నిద్రలోనైనా మానదునేమో గాని నీకు రేయింబగళ్ళు అతన స్మరణే కదా. నాకంటే నీవే గొప్ప హరిభక్తుడవు. ప్రహ్లాద, నిజము చెప్పుము, ఎవడవు నీవు? సృష్టిలోని అనంత కోటి జీవరాశులలో నేను ఒకడను. కాదు, నీవు మృత్యువు. అది నీ భ్రమ. ఏమి నిన్ను చంపలేనా? చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు. ఆ శ్రీహరి సంకల్పం లేనిదే గడ్డిపూచ కూడా కదలదు. అటులనా? ఆయన నిన్ను చంపిన నీ హరి వచ్చి రక్షించునా? మరి ఎంతవరకు నన్ను రక్షించినదెవరనుకుంటివి? ఆ శ్రీహరియే. ఓరి వాచాల, మహామహిమానుతుడని నీవు పొగడు ఆ హరి ఎందున్నాడో చెప్పగలవా? చెప్పగలను. ఆ! ఇందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందనే గలడు దానవాగ్రని వింటే. అటులనా? ఆయన ఈ స్తంభము నుండి నీ హరి వెలువడు దాకా. ఏమి ఈ వికృత రూపము? నీవా హరివి? ఫలా కుమార ఫలా, ఇంతకాలము ముల్లోకముల వెతికిన నువ్వు కనిపించిన నా శత్రువును ఈనాడు నీ మూలమున కనుగొంటే నా కడుపును పుట్టినందుకు తండ్రి రుణము తీర్చుకుంటే నాయన ఆకృతగి. మాయావి, నమో నారసింహ, నమో భక్తపాల, నమో